16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది, ఏం తెలుసు, వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్లో, ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో. కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది. ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంతపాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు.